ఎస్ ఏప్రిల్ మాసంలో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. అందుకే మట్టి కుండలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. వేసవిలో చల్లటి నీటి కోసం ఫ్రిడ్జ్ల కంటే కూడా మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. దీంతో మట్టి కుండల విక్రయాలు కూడా పెరుగుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు. మట్టి కుండలతో పాటు కంటికింపుగా కనిపించే రకరకాల మట్టి పాత్రలు నగరవాసులను ఎంతగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేసవికాలం సమీపించడంతో పేదవాడి ఫ్రిడ్జ్ మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. చల్లటి నీటి కోసం మట్టి కుండలపైన ఎక్కువగా ఈ వేసవికాలంలో ఆధారపడుతూ ఉంటారు. ఇందుకోసమే మట్టి కుండలు కొనడానికి కూడా ఎక్కువగా నగరవాసులు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే కుండలను కూడా రకరకాల సైజుల్లో అయితే తయారు చేస్తున్నట్టు మనకు విక్రయదారులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న కుండల నుండి పెద్ద కుండల వరకు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ట్యాప్ ఉన్న కుండలు, ట్యాప్ లేని కుండలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కుండలకు ట్యాప్ ఉంటే ఈజీగా మనం గ్లాస్లో కానీ వాటర్ బాటిల్లో కానీ ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ట్యాప్తో సహా అయితే కుండలను తయారు చేస్తూ ఉన్నారు. ఇక ట్యాప్ లేకుండా ఉన్నటువంటి కుండలకు కాస్త ధర తక్కువగా ఉంటుందని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే చిన్న సైజు కుండలకు 150 రూపాయల నుండి పెద్ద సైజు కుండలు అయితే 500 రూపాయల వరకు కూడా ప్రస్తుతం ధర ఉందని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. కుండలతో పాటు ఆ కుండలని పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలను కొనడానికి వచ్చిన వారికి ఇక్కడ రకరకాల మట్టి పాత్రలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము చిన్న కుండలు, దీంతో పాటు ఇటువంటి జగ్గులు కావచ్చు, ఇలా గల్ల పెట్టెలు, ఇలా చిన్న చిన్న మట్టి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. వీటిని వివిధ రకాలుగా ఇంట్లో అంటే ముఖ్యంగా వంటింట్లో ఉపయోగించుకోవడానికి కూడా ఈ పాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో రకరకాల వంట పాత్రలను మనము ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి అంటే పురాతన కాలంలో మనం చూసుకుంటే వంట చేయడానికి ముఖ్యంగా ఈ మట్టి పాత్రలను ఉపయోగించేవారు. మట్టి పాత్రలలో చేసిన వంటని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అప్పట్లో మట్టి పాత్రల్లో వంట చేసుకొని తినేవారు. రాను రాను కాలక్రమేణా అయితే రకరకాల పాత్రలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రలకు కాస్త డిమాండ్ తగ్గినప్పటికీ కూడా ఇటువంటి అంటే వేసవి కాలంలో ముఖ్యంగా వీటికి భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కుండలు కావచ్చు, దీంతో పాటు వాటర్ బాటిల్స్ కావచ్చు, దీంతో పాటు మట్టితో తయారు చేసినటువంటి జగ్గులు కూడా కావచ్చు, అన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే ఈ పాత్రలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టే విధంగా అయితే రకరకాల డిజైన్లలో వీటిని తయారు చేస్తూ ఉన్నారు. అంటే మట్టి ఈ కుండలని ఒకే రకమైనటువంటి మట్టితో తయారు చేసినప్పటికీ కూడా తయారు చేసినటువంటి కుండలకి కొన్నింటికి జాజును పూస్తారు. దాన్ని పూయడం వల్ల కుండలు రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ పాత్రలు కూడా సేమ్ మట్టితో తయారు చేసినప్పటికీ కూడా వీటికి ఈ కలర్ రావడానికి కోల్ ఉంటుంది కదా, బొగ్గుకు సంబంధించినటువంటి కోటింగ్ వేసి వీటిని బట్టి పైన ఎక్కువ సమయం కాలుస్తూ ఉంటారు. దానివల్ల వీటికి ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. అంటే వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తుంది. అంటే అలంకరించుకోవాలన్నా కిచెన్లో వాడుకోవడానికి కూడా ఈ మట్టి పాత్రలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ మనతో పాటు విక్రయదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వేసవికాలం ఉన్నటువంటి నేపథ్యంలో డిమాండ్ ఏ విధంగా ఉన్నాయి, ధరలు ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం కుండలకు డిమాండ్ ఎలా ఉంది, ధర ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా సీజన్ అనేది స్టార్ట్ అయింది. కొద్దిగా సేల్ అవ్వ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి 150 నుంచి స్టార్ట్ అవుతాయండి. చిన్నవి కూడా 20 రూపాయలు, 30 రూపాయలు చిన్న వస్తువులు కూడా సైజు బట్టి ఉంటాయి. కుండలు వచ్చేసి 150 నుంచి 500, 550 వరకు అయితే ఉంటాయి. ట్యాప్ పెడితే సపరేట్, ట్యాప్ లేకుండా సపరేట్ అలా కూడా ఉంటాయండి. ట్యాప్ ఉన్న వాటికి ఎంత పలుకుతుంది, ట్యాప్ లేని 40 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి. ట్యాప్తో ట్యాప్ లేకుండా 40. కుండలతో పాటు బాటిల్స్, రకరకాల మట్టి పాత్రలు కూడా చేస్తూ ఉన్నారు కదా, సో వాటికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఇవి కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి తీసుకుంటారండి. మట్టితో జగ్స్, బాటిల్స్, గ్లాసెస్ కూడా అన్ని రకాలు ఇప్పుడు తీసుకుంటారు సమ్మర్లో. చూడొచ్చు, కుండలతో పాటు బాటిల్స్, ఇలా మగ్గులు వీటిని కూడా కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెప్తున్నారు. అయితే ఇటువంటి మట్టి పాత్రలు తీసుకొని ఈ సమ్మర్లో ముఖ్యంగా
వీటిల్లో అంటే సమ్మర్లో ఎక్కువగా మనం పెరుగు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంటాం. అయితే అటువంటి పాత్రలో, ఇటువంటి మట్టి పాత్రలో పెరుగును తోడు పెట్టుకుంటే కనుక దీనికి ఎంతో చల్లగా ఉంటుంది. సాధారణంగానే పెరుగు చల్లగా ఉంటుంది, మట్టి పాత్రలో దాన్ని తోడు పెడితే ఇంకా చల్లగా ఉంటుంది. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మట్టి పాత్రలో వంట చేసుకోవడం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇటువంటి పాత్రలను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మట్టి పాత్రలు అనేటివి మన సాంప్రదాయ భాగము. ఒకప్పుడు ఇటువంటి పాత్రలోనే ఎక్కువగా వంట చేసుకునేవారు. ఇప్పటికీ కూడా మనము గ్రామాలలోకి వెళ్తే మట్టి కుండల్లో వంటలు చేసేటువంటి, అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో కూడా మట్టి కుండల్లో వంటలు చేసేవారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఈ మట్టి కుండల్లో వంటలు చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంతోపాటు ఆహారాన్ని సురక్షితంగా ఉంచడంలో, చల్లగా ఉంచడంలో కూడా ఈ మట్టి పాత్రలది కీలక పాత్ర. కాబట్టి ఈ సమ్మర్లో ముఖ్యంగా అటు కుండలకు కావచ్చు, వాటర్ బాటిల్స్కి, చిన్న చిన్న మట్టి పాత్రలకి కూడా భారీగా డిమాండ్ ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.